నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నీకు డైవర్స్ ఇవ్వబోతున్నాను అని ఆ పేపర్‌ని శరణ్య చేతిలో పెట్టబోతూ ఉంటే అప్పుడే దర్శన్‌కి సమీర కనిపిస్తుంది. ఒక్కసారిగా చనిపోయిందనుకున్న సమీరని ప్రాణాలతో చూసిన దర్శన్ అదేంటి సమీర బ్రతికే ఉందా అని కళ్ళు నలుపుకొని చూస్తూ ఉంటాడు. అయితే దర్శన్ కళ్ళు నలుపుకొని కళ్ళు తెరిచి చూసే లోపల సమీర అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఏమైపోయింది ఈ సమీర ఇప్పుడు ఇక్కడే కదా నేను చూశాను అని అనుకుంటూ దర్శన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఏవండి ఏంటండి చెప్పాలన్నారు ఎక్కడికండి వెళ్తున్నారు అని శరణ్య పిలుస్తున్నా కూడా దర్శన్ ఏమీ పట్టించుకోకుండా సమీరని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే సమీర అనన్యకి ఫోన్ చేస్తుంది. ఏయ్ ఏంటి ఎందుకు ఇలా కాల్ చేసావు అని అనన్య ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను గుడికి వచ్చాను అనన్య అని సమీర చెప్పటంతో అయితే ఏంటి అని అనన్య అంటుంది. నేను గుడికి వచ్చి ప్రదక్షిణలు చేయబోతూ ఉంటే దర్శన్ నన్ను చూసేశాడు అనన్య అని సమీర చెప్తుంది. అలా టెన్షన్ పడుతూ దర్శన్ నన్ను చూసేశాడని సమీర చెప్పటంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, దర్శన్ నిన్ను చూసేశాడా, అసలు ఒక్క వారం రోజులు నువ్వు హౌస్ అరెస్ట్ అయ్యి ఉండలేకపోయావా, ఎందుకు బయటికి వచ్చావు అని అనన్య తిడుతూ ఉంటుంది. పూర్తిగా చూసేశాడా, నువ్వు బ్రతికే ఉన్నావని దర్శన్కి నిజం పూర్తిగా తెలిసిపోయినట్లేనా అని నా ప్లాన్ అంతా పాడు చేస్తున్నావు కదా అని అనన్య తిడుతూ ఉంటే నేను దర్శన్ చూశాడు కానీ దర్శన్ కళ్ళు తుడుచుకొని చూసుకునే లోపల దర్శన్కి కనిపించకుండా అక్కడి నుంచి వచ్చేసాను అనన్య. ఇప్పుడు నా కోసమే దర్శన్ వెతుకుతూ ఉన్నాడు అంటే ఇదంతా భ్రమ అని అనుకుంటూ ఉండొచ్చులే అని సమీర చెప్తూ ఉంటే అలా అనుకుంటే సరే ఏం పర్వాలేదు కానీ వాడికి నువ్వు ప్రాణాలతోనే ఉన్నావని కన్ఫర్మ్ కూడదు అని అనన్య మాట్లాడుతూ సరేలే అని చెప్పి తిట్టేసి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడే ఆనంద చాలా కోపంతో రగిలిపోతూ అనన్యని చూస్తూ ఉంటుంది. అనన్య ఫోన్లో సమీరతో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఆనంద వినేసి ఉంటే అనన్యకి ఎలా చుక్కలు చూపించనుంది, దర్శన్ని శరణ్యని ఎలా కలపనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేయగలరు.